పాలకుర్తిలో కొండని కొట్టలేరు అని మాట్లాడి నేనన్నా ఏ కొండనైనా కొడితే బిండ్ అవుతుందో అని చెప్పి 40 సంవత్సరాలు ఇండస్ట్రీకి అని చెప్పుకున్నాయని 20 సంవత్సరాల చదువుకున్న ఒక యువతిని ఎన్నికల పోటీలో పెట్టి 60,000 మెజార్టీతో ప్రజలు గెలిపించేది యశస్విని ఈరోజు ఎమ్మెల్యే చేసింది మీ మధ్యలో ఉన్నది. ఝాన్సీ రెడ్డి గారికి టికెట్ ఇద్దామనుకున్నాం. దయాకర్రావు గారి కుట్రలు ఝాన్సీ రెడ్డి గారిని పోటీ చేయలేదు. ఆయన అనుకున్న ఝాన్సీ రెడ్డి గారిని అడుగుగా అయిపోయింది. కానీ యశస్విని రూపంలో ఆయన పట్ల యమప్రాసమై పాలకుర్తిలో 60,000 మెజార్టీతో ఓడించడం జరిగింది.